హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వీడియోలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి వాళ్ళు ప్రతి ఇయర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారు. ఇది స్టేట్ ఎగ్జామ్స్లా ఉండదు. ప్రతి ఇయర్ తప్పకుండా యూపీఎస్సి వాళ్ళు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారు. అండ్ యూపీఎస్సి ఎగ్జామ్ ఇయర్ లాంగ్ ఉంటుంది. ఎగ్జామ్కి అప్లై చేయడానికి అప్లై ఫీజ్ 100 రూపీస్ ఉంటుంది. సో ఎవరు ఎగ్జామ్ రాయొచ్చు అంటే పక్కా ఎలిజిబిలిటీ ఏంటంటే యూ మస్ట్ బీ ఏ గ్రాడ్యుయేట్, ఎనీ డిగ్రీకి కంపల్సరీ ఉండాలి. అండ్ ఐఏఎస్ ఐపీఎస్ అలాంటి వాటికి మాత్రం యూ మస్ట్ బీ అన్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో ఏజ్ వచ్చేసి మినిమం 21 ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలి. 21 ఇయర్స్ ఉంటేనే యూ కెన్ రైట్ అండ్ యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ యూపీఎస్సి ఎగ్జామినేషన్. అండ్ ఏజ్ లిమిట్ అండ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది యాజ్ పర్ కేటగిరీ ప్రకారం ఉంటాయి. సో మీరు యూపీఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది. యాజ్ పర్ కేటగిరీ ప్రకారం మీకు ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి, ఎంత ఏజ్ లిమిట్ అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. యూపీఎస్సి ఎగ్జామ్లో 3 స్టేజెస్ ఉంటాయి: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. దీన్నే మనం ఇంటర్వ్యూ అని పిలుస్తుంటాము. ఓకే, ఇప్పుడు ప్రిలిమ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది. పేపర్ 2లో సీసాట్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. పేపర్ 2 సీసాట్లో మినిమం 33% మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు ఫర్ మెయిన్స్. అండ్ ప్రిలిమ్స్కి ఎవ్రీ ఇయర్ యూపీఎస్సి వాళ్ళు ఒక కట్ ఆఫ్ రిలీజ్ చేస్తుంటారు. సో దాన్ని బేస్ చేసుకొని వెదర్ యు ఆర్ క్వాలిఫైడ్ టు మెయిన్స్ ఆర్ నాట్ అనేది మీకు తెలుస్తుంది ఇన్ ద రిజల్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో. ఈవెన్ బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2, జనరల్ స్టడీస్ అండ్ ద సీసాట్ పేపర్. అండ్ నెగిటివ్ ఆల్సో ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఇన్ బోత్ ద పేపర్స్. 1/3 మార్క్ నెగిటివ్ ఉంటుంది. సో జాగ్రత్తగా రాయాలి ప్రిలిమ్స్ రాసేటప్పుడు. చాలామంది ప్రిలిమ్స్లో పోతూ ఉంటారు. సో నెగిటివ్ ఉంటుంది కాబట్టి దాన్ని మైండ్లో పెట్టుకొని మీకు తెలియని ఆన్సర్స్ అటెంప్ట్ చేయకపోవడమే మంచిది. ప్రిలిమ్స్లో ఈచ్ పేపర్ 200 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 400. పేపర్ 2 ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. అండ్ పేపర్ 1 కూడా కట్ ఆఫ్ బేస్ చేసుకొని మెయిన్స్కి కోసం మాత్రమే. అండ్ ఫైనల్ రిజల్ట్లో ఈ మార్క్స్ అనేవి కౌంట్ అవ్వవు. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ మీరు రాయడానికి మాత్రమే. సో ప్రిలిమ్స్ పాస్ అయితేనే మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాయగలరు. యూపీఎస్సి సిలబస్ని కూడా ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది, ఏ సిలబస్ మీద క్వశ్చన్స్ ఉంటాయని. సో ఇక్కడ నేను బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 సిలబస్ అండ్ దేని మీద క్వశ్చన్స్ అడుగుతారనేది నేను పోస్ట్ చేస్తున్నాను, మీరు చూసి ఫాలో అయిపోండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈచ్ పేపర్ టైమింగ్స్ వచ్చేసి 2 hours ఉంటుంది, 2 hours ఫర్ ఈచ్ పేపర్. అండ్ క్వశ్చన్స్ మాత్రం హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి, నో అదర్ లాంగ్వేజెస్. సో క్వశ్చన్స్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటాయి. ప్రిలిమ్స్ కానీ మీరు క్వాలిఫై అయినట్లయితే నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్లో కూడా 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి అదర్ దాన్ జిఎస్. క్వాలిఫైయింగ్ పేపర్స్లో మీరు క్వాలిఫై అయితేనే నెక్స్ట్ మీ జిఎస్ పేపర్స్ కరెక్ట్ చేస్తారు. మీరు క్వాలిఫై అవ్వకపోతే జిఎస్ పేపర్స్ని కరెక్షన్ చెయ్యరు. మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ వచ్చేసి 25% మెయిన్స్ క్వాలిఫైయింగ్ పేపర్స్లో. క్వాలిఫైయింగ్ పేపర్స్ 2 ఉంటాయి, పేపర్ ఏ అండ్ పేపర్ బి. పేపర్ ఏ వచ్చేసి మీరే సెలెక్ట్ చేసుకోవాలి వన్ ఆఫ్ ఎనీ ఇండియన్ లాంగ్వేజ్. మన తెలుగు వాళ్ళంతా తెలుగు సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్, బట్ యువర్ విష్.
ఈచ్ పేపర్ 300 మార్క్స్కి అయితే ఉంటుంది. పేపర్ బి వచ్చేసి ఇంగ్లీష్ ఫర్ ఎవ్రీవన్, ఎవరైనా సరే ఇంగ్లీష్లోనే ఉంటుంది పేపర్ బి మాత్రం. పేపర్ ఏ ఒకటే మీకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ పేపర్స్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత పేపర్ 1లో ఎస్ఏ అయితే ఉంటుంది. ఎస్ఏ ఈజ్ ఫర్ 250 మార్క్స్. నేను ఈ వీడియోతో పాటే సిలబస్ కూడా జాయిన్ చేస్తూ వస్తాను, సో చూడండి. పేపర్ 1 ఎస్ఏ అయితే ఉంటుంది అండ్ పేపర్ 2 GS1 ఉంటుంది. ఈచ్ పేపర్ వచ్చేసి 3 hours ఉంటుంది ఎగ్జాము అండ్ ఈచ్ పేపర్ 250 మార్క్స్. ఐ థింక్ యూ ఆల్ నో దట్ బిఫోర్. అండ్ పేపర్ 2 GS1, పేపర్ 3 GS2, పేపర్ 4 GS3 అండ్ పేపర్ 5 GS4 అండ్ పేపర్ 6 and 7 వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2 ఈచ్ 250 మార్క్స్ అయితే ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అక్కడ ఆప్షన్స్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. మీరే ఏదైనా ఒక సబ్జెక్ట్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఆప్షనల్ సెలెక్ట్ చేసుకునేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి, బికాజ్ ఈచ్ పేపర్ 250 మార్క్స్ అంటే ఓన్లీ ఆప్షనల్ సబ్జెక్ట్ 500 మార్క్స్ అయితే ఉంటుంది. సో నేను ఈ వీడియోతో పాటే సిలబస్ జాయిన్ చేస్తూ వస్తున్నాను, చూడండి. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా 1750 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారమే మీ మార్క్స్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ వస్తే యూ విల్ బీ క్వాలిఫైడ్ ఫర్ ద పర్సనాలిటీ టెస్ట్ అనమాట. సో దీన్నే మనం ఇంటర్వ్యూ అంటుంటాం. కాబట్టి ఇంటర్వ్యూ అనేది ఢిల్లీలో జరుగుతుంది. ఇంటర్వ్యూ 275 మార్క్స్కి అయితే ఉంటుంది. సో యూపీఎస్సీ ఎగ్జామ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 2025 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ కట్ ఆఫ్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ కేటగిరీ ప్రకారం యూపీఎస్సీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో కట్ ఆఫ్ గురించి నేను చెప్పలేను, రిజల్ట్స్ వచ్చినప్పుడు మీకే అర్థం అవుతుంది. సో ఈ విధంగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే మీకు ఏదైనా ఒక సర్వీస్ ఇస్తారు. చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే సర్వీస్ అనుకుంటూ ఉంటారు. నో, కానీ దేర్ ఆర్ మెనీ సర్వీసెస్ అదర్ దెన్ దట్. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐఎఫ్ఓఎస్ అలా చాలా సర్వీసెస్ ఉన్నాయి. సో మీ ర్యాంక్ ప్రకారం మీకు ఏదో ఒక సర్వీస్ అండ్ మీ కేటగిరీ కూడా బేస్ చేసుకొని ఉంటుంది ర్యాంక్ ఇవ్వడం. సో దాని ప్రకారంగా మీకు ఏ సర్వీస్ వస్తుందనేది యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీకు నోటిఫై చేస్తుంది. సో ఇంకా నా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాంటివన్నీ నేను క్లారిఫై చేస్తూ ఉంటాను.